హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ప్రశాంతత అనేది మనలో నుంచి పుట్టే ఒక అనుభూతి. మన జీవిత విధానం, సంబంధాలు, సమాజం, మన ఆలోచనలు అన్నీ కలిసి దానిని దూరం చేస్తాయి. మనం కోరుకునే ప్రతి ఆనందం మన చేతుల్లోనే ఉంటుంది. కానీ మనం అజ్ఞాతంగా దానిని కోల్పోవడం పరపాటిగా మారింది. కుటుంబం, సమాజం, బంధువులు, అలాగే మన భావోద్వేగాలు ఇవన్నీ కలిసి మన మనశ్శాంతిని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? అలాగే మనం దాన్ని తిరిగి ఎలా పొందగలం? అయితే ముఖ్యంగా మొట్టమొదటిది కుటుంబం. ఈ కుటుంబం అనేది ఒక ప్రేమాస్పదమైన బరువు. కుటుంబం అనేది ప్రేమకు నిలయం వంటిది. కానీ అదే కుటుంబం మన మనశ్శాంతిని విచ్ఛిన్నం చేసే వేదికగా మారడం అనేది ఎంతో విచిత్రం. నిజమే కదండి? అంచనాలు, బాధ్యతలు, తేడాలు చూపించే ప్రేమ ఎన్నో అవ్యక్త ఆవేదనలు మనలో పేరుకుపోతాయి. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన, ఇక అలాగే సంబంధాల మధ్య సమతుల్యత కోసం చేసే ప్రయత్నాలు మన మానసిక సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తాయి. ఇక ప్రేమ మన బంధాలను కట్టిపడేస్తుంది. కానీ అదే ప్రేమ అధిక బరువుగా మారితే ఇక మనశ్శాంతి ఎక్కడుంటుంది? గుర్తుంచుకోండి. ఇక రెండవది సమాజం, అలాగే దాని అర్థం లేని అంచనాలు. ఈ సమాజం అనేది మన జీవితాన్ని నిర్దేశించగలుగుతుంటుంది. దానిని మన అసలు ముఖం ముఖ్యం కాదు, దానిని మనం ఎలా కనిపిస్తున్నామన్నదే ఎంతో ముఖ్యం. కీర్తి, ఖ్యాతి, ధనం, పదవి ఇవన్నీ కూడా సమాజం మన తలపై మోసుకోవాల్సిన ఇక భారంగా వేస్తుంది. ఇతరుల అంచనాలను తీర్చేందుకు చేసే పోరాటం మన అసలు స్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తుంది. ఒక అస్తిత్వ సంక్షోభం తలెత్తినప్పుడు మనకు మనమే అనవసరంగా అనిపించుకోవడం ప్రారంభమవుతుంది. అర్థమైంది కదండి? ఇక మూడవది బంధువులు. సహజంగా కలిగే కలతలు. బంధువులు మనకున్న గొప్ప బలమని అనిపించుకుంటూ ఉంటారు. కానీ వారు మనకిచ్చే ప్రశాంతత ఎంతో తాత్కాలికమైనది. మనం సాధించిన ప్రతి దానిపై ప్రశ్నలు, ఇతరులతో పోలికలు, అలాగే కొందరి ద్వేషం ఇవన్నీ కూడా మన ఆత్మవిశ్వాసాన్ని మింగేస్తాయి. ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, అలజడితో నిండిన సంభాషణలు మనస్సును గందరగోళపరిచే మేఘాల్లా మారతాయి. మనం సమాధానంగా ఉండాలనుకున్న చోటే ప్రశ్నల వర్షం కురిసినప్పుడు మనశ్శాంతినికి నిలయం ఎక్కడ ఉంటుంది? మీరే చెప్పండి. ఇక నాలుగవది మన ఆలోచనలు మనకున్న నిజమైన శత్రువు. అవును, మనస్సు అనేది మనకున్న అతి పెద్ద శత్రువు. భయాలు, అనుమానాలు, అసంతృప్తి, కోపం, అసూయ, అలాగే ఇవన్నీ కూడా మనలోంచి పుట్టే అలజడులే. ఈ భావాలు బయట వారిని దోషుల్లా అనుమానించేలా చేస్తాయి. కానీ అసలు సమస్య మనలోనే ఉంటుంది. మన ఆలోచనలు అనవసరంగా ఊహలను కట్టిపెట్టడం, సమయాన్ని వృధా చేయడం, మనిషిని మనిషి నుంచి దూరం చేయడం ఇవన్నీ కూడా మనస్సును ప్రశాంతంగా ఎప్పటికీ కూడా ఉండేలా చెయ్యవు. నిజమైన శాంతి మనలోనే ఉంటుంది. కానీ దానిని మనం శత్రువులా చూడడం మొదలుపెట్టినప్పుడు ఇక దాన్ని కోల్పోవడం తప్పనిసరి అవుతుంది. అర్థమైంది కదండి? ప్రశాంతత అనేది ఒక ఆస్తి కాదు, అది మన జీవన శైలి. మనం ఎలా ఆలోచిస్తున్నామో, ఇక మన సంబంధాలను ఎలా నిర్వహిస్తున్నామో, మన మనసును ఎలా నియంత్రించుకుంటున్నామో అన్నదే ఇక్కడ మన అంతిమ ప్రశాంతతను నిర్ణయిస్తుంది. కుటుంబం, సమాజం, బంధువులు, అలాగే మన ఆలోచనలు ఇవన్నీ కూడా మన మీద తప్పకుండా ప్రభావితమైతే చూపిస్తాయి. ఇక కానీ ప్రశాంతతను మనం ఎలా నిలబెట్టుకోవాలో
తెలుసుకుంటే మన జీవితాన్ని మళ్ళీ మనమే తీర్చిదిద్దుకోగలం. మన ప్రశాంతతను మనమే ఎలా నిలబెట్టుకోగలమంటే మనం ముందుగా మన అసలు స్వరూపాన్ని గుర్తించుకోవాలి. ఇక ఏ విషయాన్ని మనం నియంత్రించగలమో, ఏది నియంత్రించలేమో అర్థం చేసుకోవాలి. కుటుంబం, సమాజం, అలాగే బంధువుల ప్రభావం ఎంతవరకు మన మానసిక స్థితిని ప్రభావితం చెయ్యాలి అనే నియంత్రణ కూడా ఇక మన చేతుల్లోనే ఉంటుంది, ఉండాలి కూడా. గుర్తుంచుకోండి, అనవసరమైన భయాలను వదిలేయడం, సానుకూల ఆలోచనలను పెంపొందించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ఎంతో ముఖ్యం. ధ్యానం, మనోవిశ్లేషణ, ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం ద్వారా మన మనస్సును ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇతరుల అంచనాలకు బానిసగా మారకుండా మన నిజమైన విలువలను గుర్తుంచుకుని జీవించినప్పుడే మనకు అసలైన ప్రశాంతత లభిస్తుంది. గుర్తుంచుకోండి, ఇక ఎవ్వరిని పట్టించుకోకుండా జీవించడం నేర్చుకోండి. ఎందుకు అత్యంత అవసరం అంటే ఈ విధంగా జీవించడం, ముందుగా మన జీవితాన్ని మనం ప్రశాంతంగా గడపడానికి ఇతరుల అభిప్రాయాలను అనవసరంగా పట్టించుకుంటూ అలాగే మన ఆనందాన్ని కోల్పోవడం సరైనది కాదు. అనవసరమైన విమర్శలు, అప్రయోజకమైన అభిప్రాయాలు, ఇతరుల అంచనాలు ఇవన్నీ పట్టించుకోవడం అంటే మన సంతోషాన్ని, మన ప్రశాంతతను మనం ఖచ్చితంగా కోల్పోతాం. ఇక రెండవది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన నిర్ణయాలు మనమే తీసుకోవడాన్ని, అలాగే వాటికి బాధ్యత వహించడాన్ని సొంతంగా నేర్చుకుంటాం. మూడవది, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజల మాటల్ని పట్టించుకుంటూ ఉండే మనసులో నిస్సహాయత, దిగులు పెరుగుతూ ఉంటాయి. ఇక నాలుగవది, స్వతంత్రమైన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి మనం ఎవరో, మన లక్ష్యాలు ఏమిటి అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఐదవది, ప్రతికూలత నుంచి దూరంగా ఉండేందుకు అందరికీ నచ్చేలా జీవించడం అసాధ్యం. అందుకే మనం నమ్మిన మార్గంలో సాగిపోవడమే ఎంతో ముఖ్యం. నిజమే కదండి. ఇక ఇది అర్థం చేసుకున్నప్పుడే మన జీవితం ఎంతో హాయిగా, నిస్పందితంగా, ఆనందంగా ఉంటుంది. మీ జీవితం, అలాగే మీ నియమాలు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వారి వారి అభిప్రాయాలు ఉంటాయి. కానీ వాటిని పట్టించుకుంటూ మన జీవితం నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఇతరుల అంచనాలు, విమర్శలు మరియు అప్రయోజకమైన మాటలు మన ప్రయాణాన్ని నిర్దేశించలేవు. మన లక్ష్యాలు, మన విలువలు, మన నిర్ణయాలు, ఇక ఇవే మన నిజమైన మార్గదర్శకాలు. తప్పనిసరి పరిస్థితుల్లో మన మనసును దృఢంగా ఉంచుకుని ముందుకు సాగడం అత్యంత ముఖ్యమైనది. మానసిక ప్రశాంతత కోసం అనవసరమైన ప్రతికూలతలను వదిలివేయాలి. విమర్శలు వస్తూనే ఉంటాయి, కానీ అవి మన మార్గాన్ని ఎప్పటికీ తప్పించకూడదు. నమ్మకం, పట్టుదల, స్వతంత్రత ఇవి మీ విజయానికి మూల స్తంభాలు. ఎవరి అంచనాలనైనా మించిన మీ స్వప్నాలను నిజం చేసుకోవడానికి ఎవ్వరి మాటలను కూడా పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఇతరులను పట్టించుకోవడం ఒక హద్దు దాటితే అది మనకు మానసిక ఒత్తిడిగా మారుతుంది. ప్రతి చిన్న విమర్శ, ప్రతి అనవసరమైన అంచనా మన మెదడుపై ఎంతో భారంగా మారి మన మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. మన జీవితం గురించి మనకంటే ఎవరూ కూడా బాగా అర్థం చేసుకోలేరు. అందుకే మానసిక బలాన్ని పెంపొందించుకోవాలి అంటే మన ఆలోచనలను నియంత్రించడం నేర్చుకోవాలి. ప్రతి చోట నచ్చేలా ప్రవర్తించాలి అనుకోవడం మానసికంగా నీ శక్తిని తగ్గించుకోవడమే. అందరికీ నచ్చేలా ఉండాలని ప్రయత్నిస్తే గనుక మీ నిజమైన వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా కోల్పోతారు. గుర్తుపెట్టుకోండి. అలాగే మీ సంతోషాన్ని మీ చేతుల్లోనే ఉందని గుర్తుపెట్టుకోండి.
ఇక విమర్శలను గుండెల్లో పెట్టుకుంటే కనుక మీ లోపల నాశనం మొదలవుతుంది. ప్రతి మాటను, ప్రతి వాక్యాన్ని గంభీరంగా తీసుకుంటే ఇక మీరు మానసికంగా అలసిపోతారు. ప్రతికూలతలను వడబోయడం నేర్చుకోండి. ఇక ఇతరుల భావోద్వేగాల్ని మోసుకోవడం వల్ల మీ సొంత సంతోషం తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరి బాధను భుజాలపై పెట్టుకుని నడిచే ప్రయత్నం చెయ్యకండి. మీరు వారి బాధలను తుడిచేందుకు ప్రయత్నించవచ్చు, కానీ అందుకోసం మీ సంతోషాన్ని త్యాగం చెయ్యకండి. మీ మెదడు స్వేచ్ఛగా ఉంటేనే మీరు నిజంగా జీవితాన్ని ఆస్వాదించగలరు. ఇతరుల అంచనాలు, వారి అనవసరమైన మాటలు మీ మానసిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా చూడండి. మీకు శాంతినిచ్చే ఆలోచనలకే ప్రాధాన్యతనివ్వండి. అతిగా ఆలోచించడం మానేసి శాంతిని ఎంచుకోండి. ప్రతికూలతలను పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెడితే మీరు నిజమైన మానసిక బలాన్ని పొందగలుగుతారు. ఇక ప్రతి మాటను గుండెల్లో పెట్టుకుంటే జీవితం భారమైపోతుంది. అలాగే కొన్ని మాటలను గాలిలో కలిపెయ్యగలిగితే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేయండి. ఇక నిజమైన స్వేచ్ఛని పొందండి. ఇతరుల అభిప్రాయాలకు గాలికి ఊగిపోయే దీపంలా కాకుండా ఇక లక్ష్యంపై స్థిరంగా వెలిగేటటువంటి జ్యోతి అయ్యుండండి. ఎప్పటికైనా మీ దారి మీదే. ఇతరుల మాటలు ఎప్పుడూ కూడా తాత్కాలికమే. ప్రపంచం మీపై ఎన్నో అంచనాలు పెడుతుంది, కానీ మీరు వాటిని నమ్మినంత మాత్రాన అవి నిజం కావాల్సిన అవసరం లేదు కదా. నిజమైన శక్తి మీలోనే ఉంది, అంతేకాని ఇతరుల అంచనాల్లో కాదు. అర్థమైంది కదండి. ఇక మనం అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే చివరికి మనమే అసంతృప్తిగా మారిపోతాం. మీ ఆనందాన్ని ఎప్పుడూ కూడా మీ చేతుల్లోనే ఉంచుకోండి, అంతేకాని ఇతరుల అభిప్రాయాల్లో కాదు. అర్థమైంది కదండి. మీ శాంతిని కాపాడుకోవడం కూడా ఒకటే కళ. ఎవరైనా ఏమైనా అనినా దాన్ని మీ మనసులోకి రానివ్వకపోవడమే గొప్ప గుణం. ఇక అసలైన జీవిత సత్యం ఏమిటి అంటే మీ మానసిక ప్రశాంతతను రక్షించుకోవడమే. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదిగేందుకు కొన్ని మాటలను లెక్క చెయ్యకపోవడం నేర్చుకోవాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి అంటే గనుక కొన్ని విషయాలను వదిలేయడమే ఎంతో శ్రేయస్కరం. ఇతరులు ఏమనుకుంటారో అనే భయం మన సామర్థ్యాన్ని అణిచివేస్తుంది. ధైర్యంగా ముందుకు సాగినప్పుడే విజయం దగ్గరగా ఉంటుంది. భయాన్ని విడిచిపెట్టి మీ లక్ష్యాలను సాధించడానికైనా ధైర్యం చూపండి. మీ జీవితం అనేది ఒక సరళమైన రేఖ ఎప్పటికీ కాదు. అది మీ చేతుల్లో ఉన్నంతకాలం దాన్ని మీరే చిత్రించాలి. ఇతరుల అంచనాల కోసం కాకుండా మీ నిజమైన జీవన విధానాన్ని మీరే నిర్మించుకోండి. అనవసరమైన బాధలు పెట్టుకోకండి. ఇక అవసరమైన బాధలను మీరు మనసులోకి తీసుకోకండి. వాటిని తీసుకుంటే దాన్ని వదిలిపెట్టేటప్పుడే మీరు తేలికగా ముందుకు వెళ్ళగలరు. అర్థమైంది కదండి. మీ మనస్సును మీరే నియంత్రించండి. అప్పుడు మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే ఇతరులను పట్టించుకుంటూ జీవిస్తే మన ఆనందాన్ని మనమే త్యజించినట్లు ప్రతి ఒక్కరికి నచ్చేలా మారాలని చూస్తే నీ సొంత నిజమైన ఆనందాన్నే కోల్పోతారు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇతరుల అభిప్రాయాలు ఇంకా ఒక గాలివానలా ఉంటాయి. వాటిలో మునిగిపోతే నీ లోపలి ప్రశాంతత కొట్టుకుపోతుంది. ఇతరులు ఏమనుకుంటారో అనే భయంతో బ్రతికితే గనుక నిజమైన సంతోషాన్ని ఎప్పటికీ అనుభవించలేరు. నీ ఆనందం అనేది నీ యొక్క హక్కు. దాన్ని ఇతరుల చేతుల్లో ఎప్పటికీ పెట్టొద్దు. అలాగే మీరు నిర్ణయాలు తీసుకోవాలంటే మీ హృదయం ఏం చెప్తుందో అదే వినండి. కానీ ప్రపంచం ఏం కోరుకుంటుందో దాన్ని ఎప్పటికీ కూడా అనుసరించవద్దు. అందరికీ నచ్చేలా ఉండాలి అనుకోవడం, ప్రతి దారిలో నడవాలని ప్రయత్నించడం చివరికి మనం దారిని మర్చిపోయేలా చేస్తాయి.
ఇతరుల యొక్క అంచనాలను అలాగే తలకెక్కుచ్చుకుంటే మనకు ఇష్టమైన దారిలో మనం సాగడానికి ధైర్యమే ఉండదు. జీవితం అనేది ఇతరుల్ని సంతోషపెట్టడానికి మాత్రమే కాదని గుర్తుపెట్టుకోండి. నీ స్వతంత్రత, నీ శాంతి, నీ ఆనందమే నిజమైన విజయానికి మార్గాలు. ఇతరుల అభిప్రాయాల కట్టుబాట్లను వదిలి నిజమైన జీవితాన్ని కొనసాగించండి. ప్రతి చిన్న విషయం గురించి ఇతరులు ఏమనుకుంటారో అంటూ ఆలోచిస్తూ కూర్చుంటే వారిని సంతృప్తిపరిచే ప్రయత్నంలో మన స్వేచ్ఛను మనం మర్చిపోతాం. ఇక మన సొంత జీవితం మన చేతుల్లో నుంచి చేజారిపోతుంది. ఇతరుల యొక్క అంచనాల గోడల మధ్య ఇరుక్కుపోయిన మనసు ఇక స్వేచ్ఛగా ఆలోచించలేదు, స్వేచ్ఛగా జీవించలేదు కూడా. నిజమైన స్వతంత్రం అంటే మన నిర్ణయాలను మనమే తీసుకోవడం, మన అభిరుచులను గౌరవించడం, ఇతరుల అభిప్రాయాలకు బానిస కాకపోవడం, ప్రపంచం ఏం చెప్తుందో అనే భయాన్ని వదిలిపెట్టి మనం నమ్మిన మార్గంలో ధైర్యంగా ముందుకు సాగితేనే అసలైన స్వేచ్ఛను అనుభూతి చెందగలరు. గుర్తుపెట్టుకోండి. అలాగే మన ఆత్మవిశ్వాసమే మనకు నిజమైన బలం. మన ప్రయాణంలో ఎదురుగాలిగా మన మార్గాన్ని అడ్డుకునేవారు ఖచ్చితంగా ఉంటారు. మన విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. మన అభివృద్ధిని చూడలేక మనసులో ద్వేషాన్ని పెంచుకునేవారు కూడా ఉంటారు. కానీ మన బలం, మనలో ధైర్యం ఉండాలి. ఇక ఎవరు ఎంత చెప్పినా, ఎంత చిన్న చూపు చూసినా ఇక మనం మాత్రం ముందుకు సాగాల్సిందే. గుర్తుంచుకోండి, విజయం అనే ప్రతిఫలం మన గురించి చెడుగా మాట్లాడేవారికి కఠినంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మన విజయం, మన పురోగతి, మన కృషి ఇవే వారికి సరైన బుద్ధి చెప్పగలవు. ఈరోజు మనల్ని తక్కువగా చూసేవారే రేపు మన విజయం ముందు మోకరిల్లాల్సి తప్పకుండా వస్తుంది. కాబట్టి నమ్మకంతో ముందుకు సాగిపోండి. కృషిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఇక ఒక పర్వతంలా నిలబడండి. అలాగే పరిస్థితులకు తగ్గట్టు, అలాగే ఇక వాళ్ళ మాటలకు తలొగ్గే మనిషి ఎప్పటికీ కూడా విజయాన్ని చూడలేడు. గాలి ఎంత బలంగా గట్టిగా వీచినా కూడా పర్వతం కదలదు కదా. అదేవిధంగా మనపై విమర్శలు ఎంత గట్టిగా వచ్చినా మన లక్ష్యం మాత్రం ఎప్పటికీ మారకూడదు. మీరు సాధించలేరు అనే హేళన చేసేవారికి, మీరు నశించిపోతారనే భ్రమలో ఉన్నవారికి మన జవాబు ఒక్కటే. ఏంటంటే కృషితో, పట్టుదలతో విజయాన్ని సాధించడం. అర్థమైంది కదండి. అలాగే ప్రతికూల పరిస్థితుల్లో సహనం కాపాడుకోవడం ఎంతో అవసరం. ఒత్తిడికి లోనవ్వకుండా మన లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తుంచుకొని పనిచెయ్యాలి. సహనాన్ని కలిగిన వారే ఏదైనా సాధించగలరు. గుర్తుంచుకోండి, సమయం విలువైనది. అవసరమైన సమయాల్లో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో ముఖ్యం. సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని ఉత్పాదకంగా వినియోగించుకుంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతో సులభమవుతుంది. ప్రయత్నమే విజయానికి పునాది. సంగతులను మార్చడానికి, ఉన్న పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ఏకైక మార్గం కృషి, నిరంతర సాధనతోనే ఉజ్వల భవిష్యత్తును నిర్మించగలం. ఇక ఆలోచన శక్తిని పెంచుకోవాలి. మన ఆలోచనలు మన భవిష్యత్తును తీర్చిదిద్దే ఆయుధాలు. అర్థవంతమైన ఆలోచనలతో, నిర్ణయాలతో మన విజయానికి బాటలు వేసుకోవాలి. ఆశయం లేకుంటే జీవితం నిష్ఫలమే. మనకు సాధించాలనే సంకల్పం ఉంటే ఏదైనా కూడా సాధ్యమే. ఆశయాన్ని స్పష్టంగా ఏర్పరుచుకుని దానికోసం గొప్పగా ప్రయత్నించాలి. నిరాశకు ఎప్పుడూ కూడా చోటు ఇవ్వకూడదు. జీవితంలో ఎన్ని విఫలతలు వచ్చినా అవి తాత్కాలికమే. నిరాశను అంగీకరించకుండా మరింత బలంగా ముందుకు సాగండి.
ఇక మంచి నడవడిక విజయానికి మార్గమవుతుంది. పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం విజయానికి ఎంతో కీలకం. క్రమశిక్షణ, నిజాయితీ, కృషితోనే ఏదైనా సాధించగలం. ఇక సంఘర్షణలతో పెరుగుదల, సమస్యలు, సవాళ్ళు మన దారిలో వచ్చినప్పుడు వాటిని ఓ పాఠంగా స్వీకరించాలి. ఇక ప్రతి అవరోధం మనలో కొత్త శక్తిని పెంచుతుంది. గుర్తుంచుకోండి, ఆరోగ్యం అనేది శారీరక అలాగే మానసిక శక్తికి మూలం. ఆరోగ్యంగా ఉంటేనే ఏకాగ్రతతో, పట్టుదలతో ముందుకు వెళ్ళగలం. అందుకే ఆరోగ్యాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చెయ్యకండి. స్నేహితుల ఎంపిక విజయాన్ని నిర్ణయిస్తుంది. మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన ఆలోచనలపై ఎంతో ప్రభావాన్ని చూపుతారు. సానుకూలమైన, ప్రేరణాత్మకమైన వ్యక్తులతో ఉండడం ఎంతో ముఖ్యం. గుర్తుంచుకోండి, మాట తీరు అనేది విజయానికి ఎంతో కీలకం. మన మాట తీరు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక సానుకూలమైన, గౌరవప్రదమైన మాటలతో మన సంభాషణను కొనసాగించాలి. మంచి మాటల ద్వారా మనకు మరింత విశ్వాసం పెరుగుతుంది. ఇక అలాగే సానుకూలత కూడా పెరుగుతుంది. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది మిమ్మల్ని వెనక్కి నెట్టాలని ప్రయత్నించినా, మన లక్ష్యం మీద మన నమ్మకం, ఆ కృషి, మన పట్టుదల మారకూడదు. ఎందుకు అంటే మన నిజాయితీ, మన నిశ్శబ్దమే మనకు ఆ విజయాన్ని అందించే అస్త్రాలు. విశ్వాసంతో ముందుకు సాగండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. ఇక చూశారు కదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.